వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాజ్ కుమార్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ నుంచి డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్స్, వార్డెన్స్, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ ఉద్యోగాల కోసం ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు నేను ఈ వీడియోలో చెప్తాను. సో ఎండ్ వరకు చూడండి. అయితే ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి యాక్టివేట్ కూడా చేసుకోండి. ఇక ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ యొక్క అఫీషియల్ వెబ్సైటు. దీంట్లో మనకు ఆన్లైన్ అప్లికేషన్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. మనకు ఫిబ్రవరి 14 నుంచి స్టార్ట్ అయ్యింది. ఇక ఎండ్ డేట్ వచ్చేసి మనకు 28వ తారీఖు వరకే ఉంది. సో చాలా తక్కువ టైం ఉంది. ఇంకా ఈ పోస్టులకు ఎవరికైనా ఇన్ఫర్మేషన్ తెలియనట్టయితే వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి. చాలా తక్కువ టైం ఉంది కాబట్టి ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అని నేను చెప్తాను. ఇక్కడ జనరల్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ నంబర్ 01/2019 చొప్పున మనకు డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్స్, ప్రిన్సిపల్, గ్రేడ్ 2 ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్, కేర్ టేకర్, వార్డెన్స్ అంటారు. ఈ పోస్టుల కోసం మనకు ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లలో ఈ పోస్టులను భర్తీ చేస్తారు. మొత్తం వేకెన్సీస్ మనం చూద్దాం. అయితే జోన్ల వారీగా ఖాళీలు ఇచ్చారు. ఫస్ట్ జోన్ 1, జోన్ 2, జోన్ 3, జోన్ 4. 4 జోన్లు ఉన్నాయి. దీంట్లో డీసీఓ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ పోస్టులు వచ్చేసి 4 పోస్టులు ఉన్నాయి. 4 జోన్లకు ఒక్కొక్క చొప్పున డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్స్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ప్రిన్సిపల్స్ 27 ఖాళీలు ఉన్నాయి. ఆ తర్వాత టీజీటీ ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ జోన్ 1కి 79, జోన్ 2కి 159, జోన్ 3కి 163, జోన్ 4కి 151 పోస్టులు. ఆ తర్వాత కేర్ టేకర్, వార్డెన్స్ మొత్తం జోన్ 1కి 32, జోన్ 2కి 41, జోన్ 3కి 41, జోన్ 4కి 53 పోస్టులు ఉన్నాయి. మొత్తం ఇవి 167, టీజీటీ 552, ప్రిన్సిపల్స్ 27, డీసీఓ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్స్ 4 పోస్టులు అనేది ఇవ్వడం జరిగింది. వీటికి సంబంధించిన బ్రేకప్ వేకెన్సీస్ కానీ, కమ్యూనిటీ వైజ్ వేకెన్సీస్ కానీ అనెక్సరీ బి, ఆ తర్వాత సబ్జెక్ట్ వైజ్ వేకెన్సీస్ అనేది అనెక్సరీ ఏలో మనకు అందుబాటులో ఉన్నాయి. అనెక్సరీ అవి ఎక్కడ ఉన్నాయంటే మనకు ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ నేను దీన్ని లింక్ ఇస్తాను. అనెక్సరీ ఏ, అనెక్సరీ బి, అనెక్సరీ సి, అనెక్సరీ డి, అనెక్సరీ ఈ. దీంట్లో మనకు వీటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. మీరు ఎవరైనా కావాలనుకుంటే అఫీషియల్ వెబ్సైట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాని మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక వీటికి శాలరీస్ ఏ విధంగా ఉంటాయంటే డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్కి 46,000 రూపాయల 60 రూపాయల నుంచి శాలరీ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత ప్రిన్సిపల్ గ్రేడ్ 2కి 40,270 రూపాయల నుంచి, ఆ తర్వాత ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్కి 28,940 రూపాయల నుంచి, కేర్ టేకర్కి 21,230 రూపాయల నుంచి మనకు శాలరీస్ అనేది స్టార్ట్ అవుతాయి. అయితే వీటికి అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ ఫీజు అనేది 500 రూపాయల ఫీజు ఉంది. 500 రూపాయల ఫీజు అనేది మీరు మీ యొక్క డెబిట్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డ్ ఆన్లైన్ ట్రాన్స్ఫర్ ద్వారా కూడా మీరు వీటికి సంబంధించిన పేమెంట్ అనేది చేసుకోవచ్చు. ఇంకా ఏజ్ చూసినట్టయితే 44 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 1/1/2019 వరకు 44 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు, 18 సంవత్సరాల నుంచి 44 సంవత్సరాలు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకి 5 సంవత్సరాలు, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి 10 years ఏజ్ చొప్పున ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఇంకా వీటికి సంబంధించిన ఎలిజిబిలిటీ కండిషన్ మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్టయితే డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ పోస్ట్కి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ యూజీసీ నుంచి గుర్తింపు పొందిన పోస్ట్ గ్రాడ్యుయేషన్ పీజీ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పీరియన్స్ 3 years అనేది ఉండాలి. స్టేట్ గవర్నమెంట్ లేదా సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో 3 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అనేది ఈ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ పోస్ట్కి అడగడం జరుగుతుంది. కంపల్సరీ కావాలి. ఇక ప్రిన్సిపల్ గ్రేడ్ 2కు సంబంధించి ఫస్ట్ క్లాస్ పీజీ అనేది ఉండాలి. యూజీసీ నుంచి గుర్తింపు పొందిన ఫస్ట్ క్లాస్ పీజీ అనేది ఉండాలి. ఆ తర్వాత బీఈడీ డిగ్రీ యూజీసీ నుంచి గుర్తింపు 50% మార్కులతోటి బీఈడీ అనేది పాస్ కావాలి ప్రిన్సిపల్కి. ఆ తర్వాత టోటల్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ 10 సంవత్సరాల కంటే తక్కువ ఉండకూడదు. 10 సంవత్సరాల కంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. టీచింగ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. ఇక ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ చూసినట్టయితే వీళ్ళకి ఫస్ట్ క్లాస్ పీజీ అనేది ఉండాలి. యూజీసీ నుంచి గుర్తింపు పొందిన ఫస్ట్ క్లాస్ పీజీ ఉండాలి. ఇక ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే 50% మార్కులున్నా పర్వాలేదు పీజీలో. ఆ తర్వాత బీఈడీ, దీంతోపాటు బీఈడీ అనేది ఖచ్చితంగా ఉండాలి. బీఈడీ డిగ్రీ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఆ తర్వాత టెట్ పేపర్ 2 అనేది కండక్ట్ మన స్టేట్ గవర్నమెంట్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ టెట్ కండక్ట్ చేస్తే అందులో పేపర్ 2 అనేది ఖచ్చితంగా క్వాలిఫై అయి ఉండాలి. ఇది టీజీటీకి. ఆ తర్వాత కేర్ టేకర్కి, వార్డెన్కి అయితే డిగ్రీ అనేది ఉండాలి. దాంతోపాటు బీఈడీ ఉండాలి. బీఈడీ డిగ్రీ ఉన్న వాళ్ళు ఈ వార్డెన్కి అప్లై చేసుకోవచ్చు. ఇంకా అడిషనల్ క్వాలిఫికేషన్ సీట్లో ఉంటే వాటికి సంబంధించిన డీటెయిల్స్ అనేది అనెక్సరీ డీలో ఇచ్చారు. చెక్ చేసుకోండి. ఇక రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనేది వచ్చేసి రూల్ ఆఫ్ లోకల్ క్యాండిడేట్స్ అప్లికబుల్ ఫర్ ద ప్రొవిజన్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ప్రకారం మనకు రూల్ ఆఫ్ రిజర్వేషన్ కూడా వేయడం జరిగింది. మీరు ఒకసారి నోటిఫికేషన్ చెక్ చేసుకోండి. ఆ తర్వాత అప్లికేషన్ ఫామ్ అనేది మనము ఈ ఫిబ్రవరి 14 నుంచి స్టార్ట్ అయింది కాబట్టి 28వ తారీఖు వరకు ఉంది కాబట్టి మనకు చాలా తక్కువ టైం ఉంది కాబట్టి వాళ్ళని అప్లై చేసుకోవాలని వాళ్ళకు అప్లై చేసుకోండి. వాటికి సంబంధించిన
అప్లికేషన్ లింకు, నోటిఫికేషన్ లింకు నేను వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఒకసారి చెక్ చేసుకోండి. ఆ తర్వాత ఎగ్జామినేషన్ సెంటర్స్ అండ్ ఆల్ టికెట్స్. మీరు ఆన్లైన్లో అప్లై చేసుకునేటప్పుడే మీ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్స్ లిస్ట్ వస్తుంది. సో మీకు ఎక్కడైతే దగ్గరగా ఉంటుందో అక్కడ మీ యొక్క ఆన్లైన్ ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేది పెట్టుకోవచ్చు. మీకు దగ్గరలో ఉంది ఆప్షన్ ఏదైతే ఉంటుందో అది దగ్గరే పెట్టుకోండి. ఇక కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఉంటుంది. సో ఇది మనకు ఎగ్జామినేషన్ CBT నిర్వహిస్తారు. సో వీటికి సంబంధించిన రిటర్న్ టెస్ట్ మీరు తెలుగులో కావాలనుకుంటే తెలుగులో, ఇంగ్లీష్లో కావాలనుకుంటే ఇంగ్లీష్లో, హిందీలో కావాలనుకుంటే ఇంగ్లీష్లో, అది క్యాండిడేట్ యొక్క ఆప్షన్ కిందనే ఇస్తామని చెప్పి ఇచ్చారు. సో మీరు ఆన్లైన్లో అప్లై చేసుకునేటప్పుడు ఖచ్చితంగా మీకు ఏ లాంగ్వేజ్లో ఎగ్జామినేషన్ కావాలనుకుంటే ఆ లాంగ్వేజ్లో పెట్టుకునే ఛాన్స్ అనేది మీకే ఉంది. ఇక సెలక్షన్ ప్రాసెస్ అనేది ప్యూర్లీ బేస్డ్ ఆన్ మార్క్స్, మీ యొక్క మార్కుల ఆధారంగానే సో సెలక్షన్ ప్రాసెస్ ఉంటుందని చెప్పి మనకు క్లియర్గా ఇక్కడ ఇచ్చారు. ఇక సో ఆన్లైన్లో అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు 14th నుంచి స్టార్ట్ అయింది కాబట్టి మీరు 28వ తారీఖు ఉంది కాబట్టి చాలా తక్కువ టైం ఉంది. ఎవరికైనా ఇన్ఫర్మేషన్ తెలియకపోతే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చేయండి. సో ఆన్లైన్ అప్లికేషన్స్ అనేది ఇక్కడ ఫస్ట్ మీరు ఆన్లైన్ పేమెంట్ చేయవలసి ఉంటుంది. ఆన్లైన్ పేమెంట్ చేసిన తర్వాత ఆ తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ చేయవలసి ఉంటుంది. ఆ తర్వాత ప్రింట్ అప్లికేషన్ చేసినట్టయితే మీ యొక్క ఆన్లైన్ ప్రాసెస్ అనేది కంప్లీట్గా అయిపోతుంది. సో ఇది మనకు ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ నుంచి రిలీజ్ అయిన కేర్ టేకర్స్, వార్డెన్, ప్రిన్సిపల్, TGT, ఆ తర్వాత డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. వీటికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో తెలపండి, నేను రిప్లై అనేది ఇస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.